I'm waiting for someone. I'll call you later. ఓకే మేడం. Excuse me? Hmm? Get one water bottle and one lava chocolate. ఎస్ మ్యామ్. మ్యామ్, యువర్ ఆర్డర్. Thank you. మై ప్లేజర్. చాలాసేపు అయిందా వచ్చి? ఆగు. ఆ? కూర్చోకు. నీతో తీరిగా కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదు నేను. అంటే గీత కొంచెం లేట్ అయింది. కొంచెమా? లేట్గా రావడం, అబద్ధాలు చెప్పడం నీకు అలవాటే కదా. నో అబద్ధం కాదు, నిజంగానే టైంకి స్టార్ట్ అయ్యాను. చాలు చాలు. అరే చెప్పే ఓపిక నీకున్నా వినే తీరిక నాకు అది లేదు. కాదు గీత. ఆ బ్యాగ్ ఏంటి అంత ఉంది? ఎక్కడికైనా వెళ్తున్నావా? ఇవన్నీ తమరు చెప్పిన అబద్ధాలు సార్. అబద్ధాలా? ఏది చూపించు. నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్, గ్రీటింగ్ కార్డ్స్, రాసిన లెటర్స్ అన్నీ తెచ్చాను. లెట్స్ బ్రేకప్. హే కమాన్, చిన్న చిన్న విషయాలకు బ్రేకప్ ఏంటి సిల్లీగా? నీకు సిల్లీగానే ఉంటుంది. ఏది? నా బర్త్డేకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్. నీకు టైం సెన్స్ లేదు కానీ నువ్వు నాకు వాచ్ గిఫ్ట్ ఇస్తావా? అరే తప్పైపోయింది, సారీ చెప్పాను కదా. ఇంత చిన్న విషయానికి బ్రేకప్ ఏంటి చెప్పు. డేంజరస్ మెమరీస్. తమతో నాకు ఉండేవన్నీ అవే కదా. గీత అర్థం చేసుకో, ఇంత చిన్న విషయానికి బ్రేకప్ ఏంటి? నిన్నటి వరకు బాగానే ఉన్నాం కదా. ఏంటి బాగుండేది? ఆహా, ఏంటి బాగుండేది? నీతో నేను ఎప్పుడు బాగాలేను. లాస్ట్ వీకెండ్ సినిమాకి తీసుకెళ్ళమంటే నువ్వు ఎక్కడ తీసుకెళ్ళావు? హే తీసుకెళ్ళా కదా. ఏంటి తీసుకెళ్లేది? నేను ఇంటర్స్టెల్లార్ ఇంగ్లీష్కి తీసుకెళ్ళమంటే నువ్వు తెలుగు డబ్ మూవీకి తీసుకెళ్తావా? అసలు ఆ సినిమా తెలుగులో ఎవడని చూస్తాడా? ఆ సినిమా ఇంగ్లీష్లో ఎవరికి అర్థం కాలేదంట. అయినా ఎందుకు చూడరు, భలే ఫనీగా ఉంటుంది తెలుసా. హే దీనికే బ్రేకప్, దీనికే బ్రేకప్. నిన్ను బాగుంటుంది కదా అని బ్రేక్లో పాప్కార్న్ కాంబో తెమ్మంటే నువ్వేం తెచ్చావు? తెచ్చాగా. ఏంటి తెచ్చేది? నేను అడిగింది పాప్కార్న్, నువ్వు తెచ్చింది స్వీట్ కార్న్. ఇంత చిన్న స్వీట్ కార్న్ ప్యాకెట్ తీసుకొచ్చి పైగా హెల్త్కి మంచిదని చెప్తావా? అంటే రెండిట్లో కామన్ కదా. లాస్ట్ నా బర్త్డేకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? నువ్వే కదా అన్ని రకాలుగా బాగా యూజ్ అయ్యేదేమని ఇమ్మన్నావు. అందుకని పెద్ద పలు శిక్షిస్తావా? అవును, అంతకంటే అన్ని రకాలుగా యూజ్ అయితే నాకు ఇంకేం కనపడలేదు. తెలుగు బాగా నేర్చుకోవచ్చు, ఎవరికైనా పేరు పెట్టాలంటే అందులో చూసుకోవచ్చు, ఆఖరికి దిండి లేకపోతే దిండి కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి ఇంకేం కావాలి? అలా కాదు, ఇలాదే. నేనైతే దీన్ని డంబుల్ కింద కూడా యూజ్ చేస్తా తెలుసా. బట్ ఇంత చిన్న విషయాలకు బ్రేకప్ ఏంటి చెప్పు. మాట్లాడకు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. ఎప్పుడైనా నిజం చెప్పావు నాకు? లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి విష్ చేయడం మర్చిపోయావు. పోయినా వ్యాలంటైన్స్ డే మర్చిపోయావు. లాస్ట్ వీకెండ్ నేను చెప్పినవి మర్చిపోయావు. ఈ రోజు నేను చెప్పిన టైం మర్చిపోయావు. రేపో మాపో నన్ను కూడా మర్చిపోతావు. ఏం చూస్తున్నావు? అమ్మాయి ఎవరో తెలిసినట్టుంటేను. మళ్ళీ అబద్ధం. మొన్న షాపింగ్ వల్ల నా ముందే ఒక అమ్మాయికి లైన్ వేసావు. అరే జస్ట్ చూసానంతే. అంటే ఏం నీ ఉద్దేశం? డైటింగ్ లో ఉన్నాడు మెనూ కార్డ్ చూడకూడదా, లవ్ లో ఉన్నాడు వేరే అమ్మాయిని చూడకూడదా? మరీను నన్ను చూడు, సింగిల్ గా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న జంటలన్నీ హ్యాపీగా కనిపించాయి. ఇప్పుడు జంటగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న సింగిల్ గాలు హ్యాపీగా కనిపిస్తున్నారు. మాకు చాలా అనిపించాయి. దానికి ఎప్పుడైనా నేను బ్రేకప్ చెప్పానా? అంతెందుకు, నువ్వు నా ఫ్రెండ్స్ అందరినీ హేట్ చేస్తావు కదా. నేను ఎప్పుడైనా నీ ఫ్రెండ్స్ని హేట్ చేసానా? ఐ లైక్ దెమ్. చెప్పారు వాళ్ళు నాకు నువ్వు వాళ్ళని తేడాగా చూస్తున్నావని. సగం ఆ రీజన్తో నీకు బ్రేకప్ చెప్తున్నాను. ఎవరు నేనా? ఏడ్సారు. పొద్దున్నుంచి రాత్రి వరకు డైటింగ్ బిల్తో కడుపు మార్చుకుని రాత్రికి పిజ్జాలు తెప్పించుకునే ఫేస్లు వాళ్ళును. నాకంత అవసరం లేదు. అయినా వాళ్ళకి బ్రేకప్కి సంబంధం ఏంటి చెప్పు. సంబంధం లేదా? నేను చెప్పిన టైంకి రావు, నేను చెప్పిన చోటికి తీసుకెళ్ళావు, నేను అడిగిన ఫుడ్ ఆర్డర్ ఇవ్వవు. ఇంకేం హ్యాపీగా ఉన్నట్టు నీతో. అందుకే లెట్స్ బ్రేకప్. నీ దారి నీది, నా దారి నాది. గీత నువ్వు ఇచ్చిన టెడ్డీ బేర్స్, చాక్లెట్ బాక్స్, పెన్స్, హెయిర్ పిన్స్తో సహా అన్ని తెచ్చేసాను, నీకు ఇచ్చేసాను. ఇక నీకు నాకు రామ్ రామ్. ఇక నీకు నా నుండి అక్షింతలు రావు, నా ఆలోచనలు రావు, నా దగ్గర నుండి అసలు ఏవీ రావు. అసలు నేనే రాను. నా గిఫ్ట్ కింద ఈ బ్యాగ్ ఉంచుకో. అలా కాదు గీత. అసలు నా బ్యాగ్ నీకెందుకు ఇవ్వాలి? హూ ఆర్ యు టు మీ? గీత గీత ప్లీజ్. గీత గీత ఏంటి? రింగ్ అయినా ఇవ్వు. రింగ్ కాదు కదా, మెసేజ్ కూడా రాదు నీకు. హలో, ఆ రింగ్ కాదు, నేను ఇచ్చిన డైమండ్ రింగ్. అది నా ఫస్ట్ శాలరీతో కొనిచ్చింది. అది ఇచ్చేసెళ్ళు. దెన్ లెట్స్ బ్రేకప్. ఈడేంటిడు బతిమాలతాడు అనుకుంటే తెగొట్టేస్తున్నాడు. అయినా చిన్న చిన్న వాటికి బ్రేకప్ ఏంటి సుబ్బు? దా షాపింగ్కి వెళ్దాం. రా. వేషాలు మాకు తెలీదా?
రెస్పెక్టెడ్ ఫాదర్ అండ్ మదర్. చే, నువ్వేమైనా లీవ్ లెటర్ రాసినావేంట్రా? సరిగ్గా రాయి, సరిగ్గా రాయి. ప్రియమైన అమ్మా నాన్నకి ప్రేమతో నేను గీతతో వెళ్ళిపోతున్నాను. చా, నేను వెళ్ళిపోవడం ఏంటి? నేను గీత వెళ్ళిపోతున్నాను. ఇది కరెక్ట్. గీత లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. కాదు, నేను లేకుండా గీత ఒక్క సెకండ్ కూడా ఉండలేదు. అందుకే ఈ జన్మ గీతకి అంకితం. పాపం ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నా కొత్త సాక్స్ ర్యాక్లో పెట్టాను, కావాలంటే నాన్నని వాడుకోమను. నా కోసం ఫేస్బుక్లోను వాట్సాప్లోను పోస్టులు పెట్టద్దు. నాన్న, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నా ఫోటో షేర్ చేస్తాను రెగ్యులర్గా. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ మా. ఐ లవ్ యూ గీత. అమ్మో, నా గిటార్. రే ఆపా. ఇంట్లోకి వెళ్ళిపోతావా ఏంటి? ఇక్కడే ఉండమన్నా కదా. సార్ వెయిటింగ్ ఎక్స్ట్రా అవుద్ది. ఆల్రెడీ 2.5 తీసుకున్నావు. అది జర్నీకి సార్. అరవకరా, ఇస్తాను. సార్ రేయ్, టైం పడుతుందా? నేనేమైనా మీటింగ్కి వెళ్తున్నాను రా. టైం ఎంత పడుతుందో చెప్పడానికి. ఆమె టైం పడుతుందంటే దమ్మ కొట్టద్దామని. నీకు కావాల్సింది కొట్టుకోరా, హార్ మాత్రం కొట్టుకు. ఓకే. ఇంకా థింగ్స్ ప్యాక్ చేసుకుంటుందేమో. థింగర్ అన్నిటికీ లేటే. దొంగతనాలు చేస్తే తిట్టుకుంటాం కానీ రాబరీ చాలా కష్టం. ఎవరైనా తోడుంటే బాగున్నాను. నమస్తే సార్. నమస్తే. రేయ్, నువ్వేంటి ఇక్కడ? అక్కడ బాగా బోర్ కొట్టేస్తుంది సార్. బోర్ కొడితే ఎగేసుకోవడానికి ఇదేమైనా సినిమా ఏంట్రా? ఏంటి సార్ రాబరీయా? నాకు కూడా కొంచెం ఇవ్వండి సార్. ఎంతకాలం నా కారు సార్. ఎవడో సార్ ఇంక రేటింగ్ కూడా ఇచ్చేవట్లేదు. నీ కంటికి నీ కన్నాలు వేసుకున్న కనిపిస్తున్నాను ఏంట్రా? ఓ కాదా? ఏంటి సార్ మడ్రా? నాకు అవంతా చచ్చేంత ఇస్తాను సార్. ఇప్పటికీ నేను సీడీ చూడండి, నాకు నిద్ర పట్టదు. ఆర్జీవీకి పెద్ద ఫ్యాన్ సార్ నేను. నేను అసలే ఎలా ఎక్కాలని ఆలోచిస్తుంటే నీ క్విజ్ ఏంట్రా? ఓ అది కూడా కాదా? అయితే తప్పకుండా అదేలే. అదంటే అదే సార్, దిల్వాలియా ఏదో లేజాంగే. అలాంటిదే. నాకు డౌట్ సార్, లవర్స్ అందరూ పని కట్టుకుని నైట్ టైం సెలెక్ట్ చేసుకుంటారు పారిపోవడానికి. దర్జాగా మార్నింగ్ పారిపోవచ్చు కదా. రేయ్, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నాకు మాట్లాడే టైం లేదు. ఆగండి సార్, నైట్ అంతా మీదే కదా, కాసేపు మాడితే ఏమవుద్ది? మనం ఏమైనా కాఫీ షాప్కి వచ్చామేంట్రా కబుర్లు చెప్పుకోవడానికి? సార్ ఇంకో డౌట్, ఆ అమ్మాయి ఎంతసేపైనా రాలేదంటే మీది వంచలో కాదు కదా? నన్ను వెంటపడి మరీ ప్రపోజ్ చేసింది. నేనంటే అంత ఇష్టం దానికి. సార్ కొంచెం ఆగండి, లైటింగ్ లెక్క కనపడట్లేదు. ఏంటది? మీలే ఎంటమంటే మరి ప్రపోజ్ చేయడానికి ఏముందా అని చూస్తున్నా, అదే కనపడట్లా. రేయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? నీకు 0 రేటింగ్ ఇమ్మంటావా? అమ్మో వచ్చి సార్, నేను కింద వెయిట్ చేస్తాను, మీరు జాతకు వచ్చండి. పో. ఎంతసేపు అక్కడక్కడ పాకుతారు, తొందరగా వెళ్ళరండి. గీత, గీత, ఇలా కాదు కానీ ఇది లేవదు. ఇప్పుడు ఎలా లేవదో చూస్తాను. ఫోన్ రింగ్ అవుతుంది అదే. కుంభకర్ణుడు కజిన్ సిస్టర్ ఇది. లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. ముందు నీ పని చెప్తా. అబ్బా, ఇంకా
గీత 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 నేను అరవకు అరవకు అరవకు. థు, నీకు ఎన్నిసార్లు చెప్పా నాకు ఖర్చు పడద్దని. ఏంటైనా పడుకున్నావు? ఈ టైంలో నిద్రపోక ఏం చేస్తారు? అరవకు. మర్చిపోయావా మనం ఏమనుకున్నాం? అవును కదా, రాత్రి అన్నయ్య వాళ్ళు పిజ్జా తెప్పిస్తే కొంచెం ఎక్కువ తినేసా, నిద్ర పట్టేసింది. ఏ గీత లే దా పదా. ఏంటి సుబ్బు? చా లే లే లే. ఏ బ్యాగ్ ఏది? తెలీదు. లేకు గీత లే. గీత ఎవడీడు? నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? అన్నయ్య ఎవడీడు? క్యా దేఖ్ రే బే? మామా ఏం చేద్దాం గిడ్ని? నిజంగానే కుంభకర్ణులా ఉన్నారు. నువ్వు చెప్పు మామా, కుమ్మేద్దాం కొడుకుని. చచ్చాను. ఇలా బుక్ చేసావంటే అంటే సార్ కన్ఫ్యూషన్లో మా ఇల్లు అనుకుని. నా పందెం 1000 రూపాయలు. నా పందెం 5000. అవునా? అయితే 1 మంత్ పిజ్జా బిల్స్ అన్నీ నావే. 1 మంత్ వీకెండ్ పార్టీస్ నేను పే చేస్తాను. అయితే కాసుకో, ఇంకా తగ్గేదే లేదు. 1 మంత్ నీ ఎక్స్పెండిచర్స్ అన్నీ నావే. విత్ పార్లల్ బిల్స్? యా, విత్ పార్లల్ బిల్స్. షూర్? షూర్. అయితే కాసుకో సుబ్బు, నీకు దిమ్మ తిరిగిపోయే ఆఫర్ నేను ఇస్తా. నేనే కానీ ఓడిపోతే నువ్వు నా కోసం తెచ్చిన ఫేవరెట్ డ్రెస్ వేసుకుంటా. అయితే రెడీ అవ్వు. ఫస్ట్ మా అమ్మ నానే వస్తారు చూడు. మా అమ్మ వాళ్ళే ఫస్ట్ వస్తారు. హ, నీకు అర్థం కావట్లే గీత. నైట్ 10కి ట్రైన్ అంటే మధ్యాహ్నం 3ంటికి వచ్చి ప్లాట్ఫామ్లో కూర్చునే రకం మా నాన్న. అదేమన్నా గొప్ప? ఆన్లైన్లో టికెట్స్ బుక్ అయినా షో ముందు వెళ్ళి థియేటర్ ముందు నుంచునే రకం మా నాన్న. అవునా? అంత ఖాళీయా? సుబ్బు, మా నాన్న ఏమనంటే మర్యాదగా ఉండదు. హాయ్. వీటికేం తక్కువ లేదు. మర్చిపోయాడా? మర్చిపోయే ఉంటాడు. ఇప్పుడే వచ్చావా? నా డిన్నర్ అయిపోయింది గీత. నువ్వు కూడా ఏదో ఒకటి చేసుకుని తిను, లేకపోతే ఫుడ్ ఆర్డర్ ఇవ్వనా? లేదు, నాకు ఆకలిగా లేదు. సరే ఉంటా, నాకు నిద్ర వస్తుంది. పొద్దున్నే వర్క్ కూడా ఉంది. ఓకే. సుబ్బు, ఏంటి? ఏమైనా చెప్పాలా? దేని గురించి? ఆహా, ఏమైనా మర్చిపోయావేమో అని. ఏం లేదే. గుడ్ నైట్ గీత. మర్చిపోయాను. ఏంటి? నువ్వు పొద్దున్న చేసావు చూడు మటన్ కీమా, సూపర్ ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టాను, వేడి చేసుకుని తినే. ఓకే, గుడ్ నైట్. సుబ్బు ఆగు. ఏంటి? నువ్వు పడుకోబోయే ముందు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అట్లీస్ట్ నాతో ఏదైనా మాట్లాడాలని కానీ, టైం స్పెండ్ చేయాలని కానీ ఏదైనా? లేదు గీత, మార్నింగ్ నుంచి చాలా వర్క్లో ఉన్నాను, టయర్డ్గా ఉంది. డటిఫుల్. కాసేపు పడుకుంటా. బాయ్. నువ్వు కూడా పడుకో. లైఫ్లో నన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేరు. నా పిచ్చి కానీ ఎవడి స్వార్థం వాడిది. అందరూ వద్దు వద్దు అని మొత్తుకుంటున్నా ఎవరినో నమ్ముకొని వచ్చేసాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. ఏం జీవితం రా బాబు. గీత, ఒకసారి ఇటు తిరుగు. మాట్లాడకు సుబ్బు. అసలు ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? నా బర్త్డేకి నేను పొద్దునే లేచి ఇంట్లో పనులన్నీ చూసుకొని ఆఫీస్కి వెళ్ళి అక్కడ మా మేనేజర్ గారు చెప్పిన జంక్ వర్క్ అంతా కంప్లీట్ చేసి సాయంత్రం మా ఆఫీస్లో కేక్ కటింగ్ ప్లాన్ చేసిన నువ్వేదో నాకు సర్ప్రైజుల మీద సర్ప్రైజ్లు ఇచ్చేస్తావని క్యాబ్ దొరకకపోయినా షేరింగ్ బేస్ పైన పరిగెత్తుకుంటూ వస్తే ఇక్కడ ఏముంది? నా మొహం. అలా కాదు గీత, ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఆఫీస్లో ఎప్పుడు ఎవరి బర్త్డే వస్తుందా, ఎవరు ఎలా సెలబ్రేట్ చేస్తారా అని అందరూ వెయిట్ చేస్తుంటారు. ఎప్పుడు ఎవరెవరు కేక్ కట్ చేస్తారా వచ్చి మేద్దామా అని ఎదురు చూసే ప్రతిమ ఈ రోజు నా బర్త్డే కేక్ కటింగ్ ప్లాన్ చేసింది. కానీ నువ్వేదో చేసుంటావని వచ్చేసాను. నా కర్మ. ఒకసారి వెనక్కి తిరిగి చూడు.
నిన్నే. ఎందుకు చూడాలి సుబ్బు? అసలు ఎందుకు చూడాలి? అయినా మనం తిరిగే ఫ్రెండ్స్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళమో డిసైడ్ చేయొచ్చు. నీ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు. మొన్నటికి మొన్న ఆ సన్నిగాడు టిండర్లో నాకు లైక్ పెడతాడా? ఎంత ధైర్యం వాడికి? అసలు ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవడన్నా అలా చూస్తాడా? హే, అసలు వాడికి టెండర్ అంటేనే ఏంటో తెలీదు. కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఫేస్బుక్ లైక్ లాగా ఫోటో కనపడంగానే లైక్ కొట్టాడు. అప్పటికి చెప్పాడు వాడు నాకు. ఇవన్నీ కాదు, ఒకసారి వెనక్కి తిరుగు. నేను తిరిగాను సుబ్బు. మొన్న ఆ బోండంగాడు బాబీ మీరు చేసే బిర్యానీ భలే ఉంటుంది, ఎవ్రీ వీకెండ్ మీ ఇంట్లోనే అంటాడా? అరే, వాడేదో సరదాగా నేను పొగడాలని అన్నాడు. మాట్లాడదు అంటే వాడు అబద్ధం చెప్పాడనేగా? నేను వండిన బిర్యానీ చెత్తగా ఉంటుందనేగా? ఫర్ ద గాడ్ సేక్ ప్లీజ్ టర్న్ బ్యాక్. గెట్లో సుబ్బు, నీ ముఖం చూడమే నాకు ఇష్టం లేదు. నేను చెప్పినట్టు వింటున్నావా నువ్వేమైనా? నువ్వు చెప్పినట్టు నేను నడుచుకోవడానికి? మీ అమ్మ నాన్నని చూస్తే చెప్పొచ్చు నువ్వెలాంటోడు. అవును, మీ అమ్మ ఏంటి మొదటిసారి వచ్చినప్పుడు ఆడపిల్లకి ఏమైనా తీసుకురావాలని జ్ఞానం ఉండదా? ఆవిడకుంటే కదా నీకుండడానికి. పైగా కొడుకింటికి భోజనానికి వచ్చి బంధువుల్లా తినాల్సి వస్తుందని దెప్పుడు ఒకటి. గీత, మా అమ్మనేమనొద్దు. మా నాన్న నీకు ఎంత సపోర్ట్ చేశాడు? ఆ రోజు నువ్వు చేయని వంటని తెలుసు కూడా నేను పొగిడాడు కదా. అంటే ఆ రోజు మీ వాళ్ళు చేసిందంతా డ్రామానా? అరే మంచి యాక్టర్స్ మీ వాళ్ళంతా, ముఖ్యంగా మీ నాన్న. ఎప్పుడు నవ్వే ఆయనకి. అరే, నవ్వడం కూడా తప్పేనా? ఎవరైనా ఏదైనా వెపన్తో చంపుతారు, మీ నాన్న నవ్వుతో చంపేస్తాడు. నువ్వు నన్ను ఇలా చంపుతున్నావు. మీ ఫ్యామిలీ అంత తేడానే. గీత, మా నాన్న నీకు అంత సపోర్ట్ చేస్తే అలా ఎలా మాట్లాడతావు? చేశాడు. ఏం చేశాడు? ఎప్పుడు చూసినా తిండికి ముఖం వాచిపోయిన వాళ్ళలాగా ఏం తిందాం ఎప్పుడు తిందాం అనుకుంటూ చేసినవి సరిపోక అడిగడిగి మరీ చేయించుకు తిన్నాడు. గీత, విల్ యూ ప్లీజ్ స్టాప్ ద నాన్సెన్స్ అండ్ టర్న్ అరౌండ్. మా వాళ్ళ గురించి అలా ఎలా అంటావు? నేను ఎప్పుడైనా అంకుల్ గురించి ఏమైనా అన్నానా? నాన్సెన్స్. ఇప్పుడు అలాగే అనిపిస్తుందిలే. అయినా మా వాళ్ళు సరిగ్గా ఉంటే మీ వాళ్ళని అనుకోని ఏం లాభంలే. మా నాన్న ఎప్పుడు కూతురు అది చేస్తుంది ఇది చేస్తుంది అది తింటుంది ఇది తాగుతుంది అని చెప్పడమే కానీ, అరే ఒకరితో ఉంటుంది వాడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తే కదా. ఎలా ఆలోచిస్తాడు? అసలు బుర్రుంటే కదా. ఇనఫ్ గీత, స్టాప్ ఇట్. ఒకసారి వెనక్కి తిరిగి చూడమన్నానా? చిపో, మాట్లాడక నాతో. అసలు బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఒక పిల్ల మనల్ని నమ్మొచ్చిందే, ఆ పిల్లని కష్టపెట్టకుండా చూసుకుందామని ఇంగిత జ్ఞానం ఉందా? నా రాత అలా ఉంటే ఎవడేం చేస్తాడు? గీత, ఒకసారి వెనక్కి తిరిగి చూస్తావా? నేను చూడు. నువ్వు చూడాలి చూడాలి చూడాలి. ఏంటి? అమ్మా, అందరూ రండమ్మా. బుక్ చేసావుగో. హాయ్, భోంచేసి వెళ్ళే. అంకుల్, దేవుడా నాన్న మీరు కూడా నీకుందిరే. వీడు కూడానా? హ్యాపీ బర్త్డే. తల పగిలిపోతుందిరా బాబు.
మార్నింగ్ గీత. గుడ్ మార్నింగ్ వెళ్ళి గుడ్ ఆఫ్టర్నూన్ కూడా వచ్చింది. ఏంటి అప్పుడే ఆఫ్టర్నూన్ అయిపోయిందా? డ్రామాలు చేయకు సుబ్బు, నువ్వు ఎప్పుడో లేచావు కదా. నువ్వు మాత్రం జస్ట్ ఇప్పుడే లేచినట్టు ఎక్స్ప్రెషన్ చూడు, ఇందాక నుంచి కో నిద్రపోతున్నట్టు. కోడి నిద్ర అంటే? అది కూడా నీలాగే నిద్రపోతున్నట్టు ఉంటుంది కానీ నిద్రపోదు. అయినా నీళ్ళు లేచినట్టు నీకెలా తెలుసు? తమరి వాట్సాప్ స్టేటస్ లాస్ట్ సీన్ ఇప్పటికి 10 times మారింది. సారీ సుబ్బు, ఇల్లంతా ఎలా ఉందో తెలుసా? నిన్నేదో ప్రపంచ యుద్ధం జరిగినట్టు. మార్నింగ్ నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. అచ్చా, అంటే గ్రీన్ టీ మాత్రం తాగాను. అదే బాగా ఆకలేసి కొంచెం బిస్కెట్స్ తిన్నా. ఇంటిని కొంచెం క్లీన్ చేయొచ్చు కదా. హలో, ఇవాళ నీ టర్న్. నా నిన్నే అయిపోయింది కదా. నిన్న నువ్వు పార్టీ పేరు చెప్పి ఏం చేయలే కదా. పో, నేను చేసుకుంటాలే. ఏం అక్కర్లేదు. ఆ? అంటే నువ్వు చేస్తావా? అంత ఆశ పెట్టుకోకు. మెయిడ్ ఏజెన్సీకి కాల్ చేశాను, ఓ అరగంటలో వస్తున్నారు. సత్యం, పద. ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు? నా పేరు కుమారి. ఇంట్లో అన్ని పనులు చేస్తావు కదా. నా ఏజ్ 26. రోజు కరెక్ట్ టైంకే వస్తావుగా. ఆమె ఫీమేల్. ఏం మీ ఇంట్లో పనిచేయడానికి ఈ డీటెయిల్స్ సరిపోవా? నా బయోడేటా మొత్తం కావాలా? సరిపోవు, కావాలి. నువ్వు ఆ ఊపడం కొంచెం ఆపి వచ్చి కూర్చుంటావా? సరే, ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? సరే, మీకు నా పేరు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కాబట్టి చెప్తాను. నా పేరు కుమారి, వయసు 26, వృత్తి గృహ స్వచ్ఛత పరిశుభ్రత నిపుణురాల్ని. ఆ? ఆ? అంటే ఇంగ్లీష్ మీడియమా? ఓకే, మై నేమ్ ఇస్ కుమారి. అదంతా అవసరం లేదు, ఆ లాస్ట్ చెప్పు. నిపుణురాలిని. అదే మొత్తం చెప్పు. వద్దన్నారు కదా. ఆ లాస్ట్ మాత్రం మొత్తం చెప్పు చాలు. ఓ అదా, డొమెస్టిక్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్. అదే మీ భాషలో చెప్పాలంటే హౌస్ మేడ్. ఓ, హౌస్ మేడే కదా. ఏంటి మేడం, ఎంత ఎండలో వచ్చాను, ఏ బటర్ మిల్కో జ్యూసో ఇవ్వచ్చు కదా. రేపు పొద్దున మీ ఇంటికి వచ్చిన గెస్ట్ని చూసుకోకపోతే మీరు ఫీల్ అవ్వరు? ఓకే. మీరేం చేస్తూ ఉంటారు సార్? ఆ, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. మేడం, జ్యూస్లో కొంచెం ఐస్ క్యూబ్స్ వేయండి. ఈ ఎండలో వచ్చాను కదా, కాస్త చల్లగా ఉంటుందని. మీది పర్మనెంట్ జాబే కదా? పర్మనెంట్. పర్లేదు అయితే. ఓ ట్రాపికానా. నార్మల్గా నేను ప్రిజర్వేటివ్ జ్యూసెస్ ప్రిఫర్ చేయను. ఇలా ఎప్పుడైనా బయటికి వస్తే తప్పదు కదా. విషయానికి వస్తే మీరేం చేస్తూ ఉంటారు? ఇందాక చెప్పాను కదా. మీరు చెప్పారు సార్, మీరు చెప్పండి మేడం. మేము ఎక్కడ పని చేస్తే నీకెందుకు? అదేంటి మేడం అలా అంటారు? మీ జాబ్ మీదే కదా నా జాబ్ ఆధారపడి ఉంటుంది. మా జాబ్స్ ఏమో అలా ఊడిపోలే. ఇలాగే అన్నారమ్మా మీ పక్క విల్లాలో శర్మ గారు కూడాను. రెసెషన్ వచ్చింది, జాబ్ పోయింది. దీంతో నేను వేరే జాబ్ వెతుక్కోవాల్సి వచ్చింది. ఓకే ఓకే, నేను ఒరకెల్లో పనిచేస్తున్నాను. ఒరాకల్ కాదు కదమ్మా, ఓర్కల్ కదా. అంటే మా పిన్ని గారు అబ్బాయి అక్కడే పనిచేస్తున్నాడు. మరి నువ్వెందుకు ఈ వర్క్ చేస్తున్నావు? వాడిదేముంది సార్, గట్టిగా అంటే నెలకి 40,000, మళ్ళీ రాత్రి పగలు గొడ్డు చాకరీ చేయాలి. నేను 7 to 4 అంతే, ఆడుతూ పాడుతూ 60,000 సంపాదిస్తున్నాను. మీకు నా అవైలబిలిటీ ఎప్పుడు కావాలో చెప్పండి. మార్నింగ్ 7 అయితే మార్నింగ్ మార్నింగ్ 7 7 అయితే అయితే బెటర్. ఓ లేదమ్మా, ఆ స్లాట్లో మార్నింగ్ జాన్ గారింట్లో ఆల్రెడీ పనుందమ్మా. పోతే 9 to 10 ఓకేనా? ఎలాగో అది నా కాఫీ టైం కాబట్టి జస్ట్ నా కాఫీ ఇస్తే సరిపోతుంది. వెళ్ళేటప్పుడు ఎలాగో స్నాక్స్ తింటాను కదా. మీ మంచి కోసం చెప్తున్నానమ్మా. మార్నింగ్ అనుకోండి టిఫిన్ పెట్టాలి. నేనేమో ఉప్మా రైస్ ఐటెం లాంటివి ప్రిఫర్ చేయను. గ్రీన్ టీ అయితే తాగుతాను. సో ఈ స్లాట్ అయితే నాకు ఓకే. ఓకే, మరి ఎంత పే చేయాలి? ఈ విషయంలో మాత్రం నేను చాలా స్ట్రిక్ట్ అమ్మా. మా అకౌంట్స్ వాళ్ళేమో హాఫ్ క్యాష్ హాఫ్ చెక్ తీసుకోమన్నారు. ఒక ఫ్యామిలీకి నేను 8K తీసుకుంటాను. మీరు ఇద్దరే కాబట్టి 6K. 6Kనా చేసే గంట పనికి? అదేంటి సార్ అలా అంటారు? మాకేమో గంట పని పడుతుంది, మీకేమో 4-5 గంటలు పడుతుంది. అలా అని గంట పని కదా అని మీరు చేసుకోలేరు కదా. బద్ధకం. మీ బద్ధకమే మాకు శ్రీరామ రక్ష. దేవుడా. మంత్లీ 3 days హాలిడేస్ అమ్మా. ఎప్పుడైనా అవసరమైతే ఇంకో 2 days. అంటే ఇంట్లో పండగలు ఫంక్షన్స్ అవి ఉంటాయి కదా, ఇంట్లో పనున్నప్పుడు రాలేం కదమ్మా. అప్పుడు మా ఇంట్లో పని ఉంటుంది కదా. ఏంటి సార్,
పండగలప్పుడు కూడా మన పని మనం చేసుకోకపోతే ఎలాగా? ఎప్పుడు కూర్చుని చేసే పనే కదా. అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తేనే కదా హెల్త్కి బాగుంటుంది. జాన్ గారింట్లో అయితే 8K తీసుకుంటున్నాను. మీకు ఇంకా పెళ్లి కాలేదు, ఖర్చులుంటాయి కాబట్టి 6K ఇస్తే సరిపోతుంది. వెయిట్ మాకు పెళ్లి కాలేదని నీకెవరు చెప్పారు? ఏంటి మేడం అలా అడుగుతారు? పెళ్ళైతే ఇంట్లో ఒక్క ఫోటో అయినా ఉంటది కదా. ఆ మాత్రం అర్థం కాదా ఏంటి? అందుకే తక్కువ కొప్పుకున్నాను. కాకపోతే మా ఇంట్లో బర్త్డేలకి ఫంక్షన్లకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇస్తారనుకోండి ఎలాగో. ఓకే, మరి మీకు మేడ్ యాప్ పంపిస్తాను. దాంట్లో రిజిస్టర్ చేసుకుని డీటెయిల్స్ ఫిల్ చేస్తే రేపటి నుంచి వచ్చేస్తాను. అంటే ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తారు? సరే కుమారి, నువ్వు వెళ్ళు, మేము నీకు కబుర్ చేస్తాం. కబుర్ చేస్తా అంటే ఇదంతా ఎవరు చేస్తారు? నీకు తెలియదు, మూసుకో. నా ఫోన్ నెంబర్ ఉంది కదండి, కాల్ చేయండి. చెప్తుంటే వినండి, నువ్వు చేస్తావా? కామ్గుంటు. ఓకే వెళ్ళు, బాయ్. వెనక్కిరా. బాయ్. బాయ్ బాయ్. బాయ్ అమ్మా. ఈ ఘోరం చూసేదానికన్నా మనం క్లీన్ చేసుకోవడమే బెటర్. పద 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 పద. చెప్పు. ఏం చేస్తున్నావు? ల్యాప్టాప్ ముందు కూర్చొని ఎవరైనా ఏం చేస్తారు? చా, నువ్వు చాలా చేస్తావు కానీ అడిగింది దానికి ఆన్సర్ చెప్పమ్మా. సరే, వర్క్ చేస్తున్నా. అది ఇల్లు బాగుంది సుబ్బు, బట్ ఐఎమ్ మిస్సింగ్ అవర్ హోమ్. ఇంకెన్ని రోజులు ఇలాగా? మోస్ట్లీ 1 వీక్. రెనోవేషన్ అవ్వగానే మూవ్ అయిపోదాం. బోర్ కొడుతుంది సుబ్బు, బయటికి వెళ్దామా? నాకు 1 అవర్లో కాల్ ఉంది గీత. బయటికి వెళ్తే ఇప్పుడు రాలేం కదా. ఎప్పుడు ఇంతే, నేను బయటికి వెళ్దాం అన్నప్పుడల్లా ఏదో ఒక వర్క్ ఉందని చెప్తావు. చిన్న కరెక్షన్, నువ్వు అడిగినప్పుడు నేను వర్క్ ఉందని చెప్పట్లా. నాకు వర్క్ ఉన్నప్పుడే నువ్వు అడుగుతున్నావు. ఏరా అయితే పలరాలు కొట్టుకోవడానికి. సైజ్ మ్యాటర్స్ బేబీ. అవును, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏం లేవా? ఇంకా చిన్నపిల్లలు మా చెప్పు. నీకు 60, నాకు 55. ఇద్దరం రిటైర్మెంట్కి చాలా దగ్గరలో ఉన్నాం కదా. మారిపోతారు సుబ్బు మీ అబ్బాయిలు ఈజీగా. మా పిచ్చమ్మాయిలు మీరు చూపించే లవ్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకుంటాం. మేము అలా చేస్తాం మరి. స్టార్టింగ్లో ఏమో అన్ని డేస్ నాతో సెలబ్రేట్ చేసేవాడు కదా. మదర్స్ డేకి నువ్వు నాకు ఫ్లవర్స్ ఇచ్చి నాకెందుకు సుబ్బు అంటే నువ్వు మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి కదా అని సీరియల్ డైలాగ్ లేసావు. అంతేనా? చిల్డ్రన్స్ డేకి నాకు చాక్లెట్ ఇచ్చి ఎందుకు సుబ్బు అంటే నువ్వు నా స్వీట్ క్యూట్ పై కదా అందుకని అని బట్టర్ డైలాగ్ లేసావు. ఇప్పుడేమో ప్రపంచంలో ఉన్న వర్క్ అంతా నువ్వే చేస్తున్నట్టు. అప్పట్లో ఎవ్రీడే ఏదో ఒకటి సెలబ్రేట్ చేస్తూ ఉండేవాడివి. ఇప్పుడేమో సెలబ్రేట్ చేయాల్సిన డేస్ కూడా ఏదో ఒక వర్క్ ఉందని చెప్పి ఎస్కేప్ అయిపోతున్నావు. చెప్పు. అప్పట్లో ఆల్మోస్ట్ అన్ని డేస్ నాతో సెలబ్రేట్ చేసావు కదా. ఒక్కటి తప్ప. ఏంటి? ఛీ, డర్టీ ఫెలో, చంపుతావు. సరే, బోర్ కొడుతుంది, ఏదైనా ఆట ఆడుకుందామా? ఇంత రాత్రిపూట ఆటలేంటి దయ్యాల్లాగా? నిద్ర రావట్లేదా? నిద్ర వస్తే నీతో ఈ డిస్కషన్ ఎందుకు? సరే, ఇప్పుడు ఆడతావా లేదా? చస్తానా? చెప్పు, ఏమాట? రాముడు సీత ఆడదామా? చిన్నప్పుడు ఎప్పుడూ ఆడేవాళ్ళం. పిచ్చా నీకు? ఉన్నదే ఇద్దరం. నువ్వు రాముడైతే నేను సీత, నేను సీత అయితే నువ్వు రాముడు. ఇందులో కనిపెట్టడానికి ఏముంది కదా? పోనీ కార్డ్స్ ఆడదామా? దానికి ఇద్దరైతే చాలు కదా. బట్ నాకు రాదు కదా. కార్డ్స్ ఆడడం రాదా? నువ్వెప్పుడో బీసీ కాలంలో పుట్టాల్సిన సుబ్బు, అనవసరంగా నిన్ను సెలెక్ట్ చేసుకున్నావు. ఇప్పుడు అనుకునే లాభం, కొనేటప్పుడు ఉండాలి. దానికైనా రిటర్న్ పాలసీ ఉంటుంది, నీకు అది కూడా లేదు కదా. రిటర్న్ పాలసీకి వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్స్చేంజ్ చేద్దామంటే కుదరదు. రిటర్న్ తీసుకోకపోతే సెకండ్ హ్యాండ్లో ఎవరికైనా అమ్మచ్చు. అది కాకపోతే ఎవరికైనా గిఫ్ట్గా అయినా ఇవ్వచ్చు. ఆ పని చేయకూడదు. జీవితాంతం నీ పేరు చెప్పిన హ్యాపీగా గడిపేస్తా. ఏయ్, బ్రేకప్ చెప్పాలనుకుంటున్నావా? ఎంత మాట? నువ్వు నా కొత్త 2000 నోట్ లాంటి దానివి. థ్యాంక్స్. ఏం అలా అన్నావు? అది కూడా నీలాగే, ఇంట్లోనే పెట్టుకోలేం, బయట మార్చలేం. నిన్ను ఉండి చెప్తా. రూల్స్ తెలుసుగా? చా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మూసుకొని తిప్పు. ట్రూత్. ఏదైనా అడగచ్చా? బేసిక్గా ఒకటి గురించి ఇంకోటి నిజాలు తెలుసుకోవడానికి ఈ ఆట కనిపెట్టారు. సో కానీ నీ ఎగ్జాక్ట్ శాలరీ ఎంత? పిచ్చి గీత. ట్రూత్ డేర్ అంటే శాలరీ ఎంత, ప్యాంట్ సైజ్ ఎంత కనుక్కోవడానికి కాదు. మనం అడిగే క్వశ్చన్కి ఎదుటోడికి హార్ట్ స్లిప్ అయ్యి స్టమక్లోకి వచ్చేయాలి.
అవునా మీ ఆఫీస్లో శ్వేత ఎలా ఉంటుంది బాగుంటుందా? శ్వేత నీకెట్లా తెలుసు? చెప్పు. బాగానే ఉంటుంది, బాగుంటుంది. బానే ఉంటుందా బాగుంటుందా? బాగుంటుంది. నాకంటే బాగుంటుందా? హలో, ఒక క్వశ్చన్ అడిగావు చెప్పేశా. నువ్వు మళ్ళీ క్వశ్చన్ వేయాలనుకుంటే ముందు బాటిల్ తెప్పాలి. సరే తిప్పు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. అయినా మా ఆఫీస్లో శ్వేత అనే అమ్మాయి ఉందని నీకెలా తెలుసు? తమరి వాట్సాప్ చాట్ లిస్ట్లో ఫస్ట్ ఎప్పుడు అదే పేరు. ఓ, అక్కడ దొరికిపోయానా? ఆ? ఏం లేదు, తిప్పు. వాట్స్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ మీ? అదే నీకు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపించింది? ట్రాన్స్లేషన్ లాంటిది ఏం అవసరం లేదు. ఏం లేదు. ఏం లేదంటే? ఏం లేదంటే ఏం లేదు. అదే మరి ఏం లేదంటే ఏం లేదని. అరే ఓకే, ఫస్ట్ ఇంప్రెషన్ లాంటిది ఏం లేదు. మరెందుకు ప్రపోజ్ చేసావు నాకు? నేనెక్కడ ప్రపోజ్ చేశా నీకు? మరి లవ్ లెటర్ పెట్టావు కదా. అది నీకోసం పెట్టింది కాదు. అయిపోయావరా? అంటే నా కోసం కాదా? అంటే గీత, మాట్లాడకు. నువ్వు నా కోసం కాకపోతే ఇంకెవరి కోసం పెట్టావు ఆ బుక్లో లెటర్? సిఎస్సిలో ఉన్న కిరణ్మయ్ కోసం. అరే అప్పుడు నాకేం తెలుస్తుంది అమ్మాయి నీ నోట్స్ తీసుకుంటుందని? ఒక ఆర్డినరీ యావరేజ్ అమ్మాయికి ట్రై చేస్తే పడిపోయానా నేను? ఒక్కసారి కూడా చెప్పలేదు కదా నువ్వు. నేనెందుకు చెప్తా? మరి లవ్ చేయనప్పుడు చెప్పాలి కదా. నీకు అర్థం కావట్లే గీత. ఫర్ సపోజ్ నువ్వు ఒక హోటల్లో గోబీ మంచూరియా ఆర్డర్ ఇచ్చావనుకో, వాడు బటర్ చికెన్ తీసుకొచ్చాడు అనుకో, అయ్యయ్యో ఇది నేను ఆర్డర్ ఇవ్వలేదండి అని చెప్పేసి వెనక్కి పంపించేస్తావా? లేదు కదా. ఇది అంతే. ఆ? నువ్వు వెజ్ అయినప్పుడు వెనక్కిచ్చేయాలరా? ఇచ్చేయాలరా, కానీ నేను వెజిటేరియన్ కాదు కదా. నీకు అర్థమైనట్లేదు. నేను ఇంకోలా చెప్తా. నువ్వు పాస్ అయితే చాలని ఒక ఎగ్జామ్ రాసావు, రిజల్ట్ కోసం తెగ వెయిట్ చేసావు, తీరా చూస్తే అది డిస్టింక్షన్ వచ్చింది. నువ్వు రాయలేదని వద్దంటావా? తెగ చదివినట్టు ఫీల్ అయిపోవు. ఆపు నీ తొక్కల ఎగ్జాంపుల్స్. తొక్కలో ఎగ్జాంపుల్సా? నిజాలు చెప్తే అలాగే ఉంటుంది. అయినా నేనేంటి అన్ని ఫ్లోలో చెప్పేస్తున్నాను? నువ్వేమైనా క్వశ్చన్ చేయాలనుకుంటే ముందు బాటిల్ తిప్పాలి. ట్రూత్. లాస్ట్ నీ బర్త్డే రోజు నా ఫ్రెండ్ టిండర్లో లైక్ పెట్టాడని తెగ గొడవ చేసావు కదా. అసలు నువ్వు టిండర్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకున్నావు? అదే అప్పుడే కొత్తగా ఐఫోన్ కొన్నా కదా, అన్ని యాప్స్తో పాటు అది కూడా ఇన్స్టాల్ చేసుకున్నా. మరి దాని గురించి తెలిసినప్పుడు తీసేయచ్చు కదా. తీసేయచ్చు, అందరు నా ప్రొఫైల్ చూసి లైక్ కొడుతుంటే బాగుంటుంది కదా అని. అయినా నా మొబైల్లో టిండర్ ఉందని నీకెలా తెలుసు? ఐ యు సస్పెక్టింగ్ మీ? నా మొబైల్ చెక్ చేసినావు సుబ్బు నువ్వు? చచ్చా లేదు, నువ్వే చెప్పావు కదా. సరే సరే బాటిల్ తిప్పు. ఏయ్ మళ్ళీ మళ్ళీ నా వైపు ఎందుకు వస్తుంది? హలో, జస్ట్ సెకండ్ టైం వచ్చింది అంతే. సరే ట్రూత్. ఏదైనా పని చేయాల్సి వస్తే నాకు హెడ్ఏక్, ఐఎమ్ ఫీలింగ్ సిక్ అని ఎస్కేప్ అవుతూ ఉంటారు కదా. నిజంగానా లేకపోతే డ్రామాలు ఆడుతుంటారా? మోస్ట్లీ నిజాలే, కానీ మీరు మా మాట వినాలని అప్పుడప్పుడు ఆ కాన్సెప్ట్ అలా వాడుతుంటాం. నువ్వు కూడానా? ఏ నేను అమ్మాయిలా కనపడట్లేదా? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. లాస్ట్ ఏప్రిల్ నుండి చూస్తున్నా. అర్ధరాత్రి నేను పడుకున్నాక మొబైల్లో ఏదో చెక్ చేస్తూ కూర్చుంటున్నావు. నేను కొంచెం గదలగానే దాచిపెట్టేస్తున్నావు. ఇంతకీ ఏం చూస్తున్నావు? ఆన్లైన్లో ట్రైనింగ్ సెషన్స్ ఉంటాను. ఎక్స్ట్రా లేదు, నిజం చెప్పు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తుంటాను. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అయితే అంత సీక్రెట్గా చూడాల్సిన అవసరం ఏంటి? అందులో మధ్య మధ్యలో బిట్లు ఉంటాయి కదా, నువ్వు స్క్రోల్ చేసేయమంటావు కదా. బుద్ధి ఉండాలి. డేర్. మీ అమ్మకి కాల్ చేసి నువ్వు చేసేవంటే చెత్తగా ఉంటుంది, గీత చేసేవంటే సూపర్గా ఉంటుందని చెప్పు. గీత ఫీల్ అవుద్దేమోనే. ఏం పర్లేదు, రోజు నేను చేసేది తిని మా అమ్మ చేస్తే ఇలా ఉంటుంది, మా అమ్మ చేస్తే సూపర్ ఉంటుంది అని చెప్తావు కదా. అమ్మా నేనే. తిన్నాను. గీత కూడా బాగానే ఉంది. అమ్మా నువ్వు ఉండు, నేను చెప్పేది నువ్వు. అబ్బా ఆగమ్మా, నీ వంట చెత్తగా ఉంటుంది. పరమ చెత్తగా? అదే పరమ చెత్తగా ఉంటుంది. గీత వంట బాగుంటుంది. మా అది కాదే మా పెట్టేసింది. పాపమే బాగా ఫీల్ అయి ఉంటుంది. మన నా బాధ నీకు అర్థం అవ్వాలి కదా. ఏడు పాపి బాటిల్ తిప్పు. ట్రూత్ ఆర్ డేర్? డేర్. ఫోన్ తీసుకో. మా నాన్నకు కాల్ చేయమని మాత్రం చెప్పకు. అంత సిల్లీగా కనపడుతున్నానా? దాంట్లో ఆన్లైన్ జ్యువెలరీ యాప్ ఉంటుంది. అంటే? అందులో మొన్న నెక్లెస్ ఆర్డర్ ఇచ్చావు కదా, ఇస్తే క్యాన్సిల్ చేసే. సుబ్బు
పర్లేదు చెయ్యి. రూల్స్ ఆర్ రూల్స్. ఒకసారి ఆలోచించు సుబ్బు. ఇష్టపడి ఆర్డర్ ఇచ్చాను, పైగా క్యాన్సిల్ చేస్తే మనకి చాలా నష్టం. చెయ్యి చెయ్యి. యూఆర్ అన్ ఈడియట్ సుబ్బు. అనవసరంగా ఈ గేమ్ ప్రపోజ్ చేశాను. క్యాన్సిల్ అయింది. గుడ్ గర్ల్. చెప్పా నీతో మాట్లాడు. మేము చందాల కింద ఏమి ఇవ్వట్లేదు. హలో హలో వెయిట్ ఇవ్వట్లేదని చెప్తున్నాం కదా. గీతా ఎవడాడు తెగ బిల్లు కొడుతున్నాడు? మావయ్య. మామయ్య గుడ్ ఈవినింగ్ మావయ్య. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ మార్నింగ్ మావయ్య. మావయ్య టైం అవుతుంది. మావయ్య తిను. షర్ట్ బాగుంది, ఇటు సుబ్బు ప్లీజ్. నా కోసం మీరు పనులు మానుకోవాల్సిన అవసరం లేదు. మీ పనుల మీద మీరు వెళ్ళొచ్చు. నాకేం పని లేదు, గీతాకే ఆఫీస్ ఉంది. గీత నువ్వు వెళ్ళు. ఏంటి? పవర్ బిల్. నాకు కట్టే టైం లేదు, నా మొబైల్ బిల్ కూడా పంపుతాను, 2 కలిపి కట్టి. ఎక్స్ట్రా లేదు, లాస్ట్ మంత్ నేనే కట్టాను. ఈ టర్న్ నీది. నా మొబైల్ బిల్తో పాటు డిటిహెచ్ బిల్ కూడా పంపిస్తాను, కట్టే. నాకు కుదరదని చెప్తున్నా కదా, ఆఫీస్లో బోల్డ్ వర్క్ ఉంది. మేము ఆడుకోవడానికి కదా ఇది. ఎగ్జాక్ట్లీ, అందుకే నిన్ను కట్టమని చెప్తున్నా. చంపుతాం. చట్నీ కొంచెం కావాలా మావయ్య? లిఫ్ట్ చేయి. సుబ్బు బుద్ధుందా నీకు అసలు? ఇంటికి గెస్ట్ వస్తున్నారని చెప్పనక్కర్లేదా? మార్నింగ్ ఎలా ఉన్నానో తెలుసా? ఆయన ఏమనుకుని ఉంటారు? మన విషయం తెలుసా అసలు? లేకపోతే ఇక్కడ కూడా నీకు ఫ్రెండేనా? ఈయన కొంచెం బ్రాడ్ మైండెడా లేకపోతే మీ అమ్మలా బెబ్బేనా? ఎంత ఇన్కన్వీనియంట్ గా ఉండిందో తెలుసా? ఎప్పుడెప్పుడు ఇంట్లో నుండి బయటకు వస్తానా అనిపించింది నాకు. పో సుబ్బు, అన్నీ ఇలాగే చేస్తావు. మీ వాళ్ళ ముందు ఎప్పుడు బ్యాట్ చేయాలని చూస్తావు. నేను ఇంత మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడవేంటి? నోరేమైనా పడిపోయిందా? సుబ్బు ఫోన్ మర్చిపోయి వెళ్ళాడమ్మా. వచ్చాక నువ్వు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చెప్తాను, డోంట్ వరీ. సుబ్బు నీకు బుద్ధుందా అసలు? తీసుకెళ్లి ఆ ఫోన్ హుసేన్ సాగర్ లో పడి. ఎన్నిసార్లు మర్చిపోతావు? నువ్వు అనుకుని పాప మా పెద్దాయని పొద్దున ఎలా తిట్టానో తెలుసా? చా, ఆయన ఎంత ఫీల్ అయి ఉంటారో. నీకు అసలు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం మట్టి మశానం ఏమైనా ఉన్నాయి అసలు? ఇంత తిడుతున్నా నువ్వు అసలు ఏం మాట్లాడవేంటి? పొద్దున ఆయన కూడా అంతే, ఒక్క మాట మాట్లాడలేదు. అప్పుడు ఆయన, ఇప్పుడు నువ్వు. నాకు అవసరం ఇదంతా? ఇప్పుడు కూడా నేనేనమ్మా. ఇందాక నువ్వు ఫీల్ అయి ఉంటావని కాల్ చేశాను. మళ్ళీనా? బా ఫైనలీ సుబ్బు, ఆయన ఫోన్ మర్చిపోయి వెళ్తావేంటి నువ్వు? ఇదేం రోగం నీకు అసలు? అట్లీస్ట్ నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది కదా. మార్నింగ్ ఎంత ఇష్యూ అయిందో తెలుసా? 2 times మీ అంకుల్ దగ్గర బుక్ అయ్యాను. మన సంగతి ఆయనకు తెలుసో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం క్లియర్ గా తెలిసిపోయింది. అయిపోయాం పో ఈవినింగ్. అసలు ఆయన ఎలా ఫేస్ చేయాలో ఏంటో. ఇదిగో ఇలాగే ఫోన్ ఎత్తి ఏం మాట్లాడకపోతే నేను బడబడా వాగేశాను. అయినా ఫోన్ ఎత్తి మాట్లాడకపోవడం ఏంటి? మీ ఫ్యామిలీ కింద ఏమైనా జబ్బా? నేను ఇంత సుత్తి మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడవేంటి? అంకుల్ అబ్బా థ్యాంక్స్ అమ్మా, ఇప్పటికి గ్యాప్ ఇచ్చావు. సుబ్బు ఫోన్ మర్చిపోయి వెళ్ళాడు కదా, పని మీద బయటికి వెళ్తున్నాను,
చెప్దామని ఫోన్ చేశాను. బై అదేం జబ్బు కాదమ్మా. నువ్వు గ్యాప్ ఇస్తావని ఎదురు చూస్తున్నాను. సాయంత్రం వస్తావు కదా, మాట్లాడుకుందాం. ఇప్పుడు కొంటా. మామయ్య బై మిస్టేక్ ఫోన్ మర్చిపోయాను. సొసైటీలో ఉన్న మోరల్ వాల్యూస్ ఎథిక్సే మర్చిపోయావు. ఫోన్ ఒక లెక్క. సారీ అమ్మా, నువ్వు తప్పుగా అనుకోకు. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ లవ్, కానీ లవ్ పేరుతో మీరు చేసే ఇవే నాకు నచ్చవు. మాకు తెలిసి మేమే తప్పు చేయట్లేదు మామయ్య. షడప్ డోనై మాట్లాడుతున్నావు మళ్ళీ. రెండు ఒకటే కదా. నుండివే. ఇదేనా మీ చదువులు మీకు నేర్పించింది? ఒకప్పుడు చదువుకున్న వాళ్ళంటే వాళ్ళకంతా తెలుసు, అన్నీ మంచే చేస్తారు అనుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు చేస్తున్నది చూస్తుంటే ఉన్న గౌరవం పోతుంది. చదివే అన్నీ నేర్పించదు మామయ్య, సొసైటీ కూడా కొన్ని నేర్పిస్తుంది. ఏం నేర్పించిందిరా? ఏం నేర్పించింది? ఇలా పెళ్లి కాకుండా కలిసి ఉండడం నేర్పించిందా? లేదు మామయ్య, ఒక ఆడపిల్ల అంటే సంతలో ఉండే జంతువులాగా ప్రతి ఒక్కడు వెళ్ళి చూడడం కాదని నేర్పిస్తుంది. లైఫ్ లాంగ్ కలిసి ఉండే ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలని నేర్పిస్తుంది. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకో సుబ్రహ్మణ్యం. అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నాను. ఒకప్పట్లో అమ్మాయి అబ్బాయి పెళ్లి పీటల మీద మాత్రమే కలుసుకునేవాళ్ళు. అబ్బాయి ముసలోడైనా కుంటోడైనా ఆ అమ్మాయి సచ్చినట్టు చేసుకోవాలి. ఇదంతా తప్పని ఎవడో వాదిస్తే అప్పుడు పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అప్పుడు కూడా అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోకూడదు, మనకు సెట్ అవుతారో లేదో తెలుసుకునే అవకాశం కూడా ఇచ్చేవారు కాదు. కొన్నాళ్ళకి పెళ్లి చూపులో మాట్లాడుకోవచ్చు అనే రిలాక్సేషన్ ఇచ్చారు. మరి ఇంకొన్ని సంవత్సరాల తర్వాత ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నారు కదా, కలిసి తిరిగితే తప్పేంటి అన్నంత వరకు వచ్చారు. మరి ఇన్ని మార్పులు ఒప్పుకున్న సమాజం ఇది మాత్రం ఎందుకు ఒప్పుకోలేకపోతుంది? రాజ్యాంగాన్ని మేధావులు మాత్రమే సవరణ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు చేస్తే జీవితం అస్తవ్యస్తమవుతుంది. దీనికి మళ్ళీ రాజ్యాంగాలతో కంపారిజన్ ఎందుకులే మావయ్య, మనకి ఇష్టం వచ్చినట్టు మనం మార్చుకుంటూ పోతున్నాం. ఒక మాట అడుగుతాను, చెప్తారా మావయ్య? తాతగారు చనిపోయిన తర్వాత అస్థికలు ఎక్కడ కలిపారు? కాశీలో. మా తాతగారిది, అదే మీ నాన్నగారిది కృష్ణానదిలో. మరి రీసెంట్ గా చనిపోయిన బాబాయ్ది? ఎందుకు ఇవన్నీ? అడుగుతున్నాను కదా మావయ్య, చెప్పండి. ఓకే, మన ఊరి చెరువులో. అదేం మావయ్య, జనరేషన్ కి చేసే పనిలో ఇంత తేడా ఎందుకు కనిపిస్తుంది? నేను చెప్పనా మావయ్య ఎందుకో? ప్రతి మనిషి వాళ్ళ కంఫర్ట్ కోసం చూసుకుంటున్నారు. మేము మా కంఫర్ట్ కోసం చూసుకున్నాం. కంఫర్ట్ అంటే ఇలా పెళ్లి కాకుండా కలిసి ఉండడమా? మళ్ళీ దానికో పేరు సహజీవనమని. దాన్ని ఏమంటారు? లివింగ్ టుగెదర్. బేసిక్గా ఇక్కడ ప్రాబ్లం పెళ్లి చేసుకున్నామా లేదా అన్నది కాదు, మన మైండ్ సెట్ ప్రాబ్లం. లివింగ్ టుగెదర్ అనగానే జనాల దృష్టిలో కనపడేది 3 అక్షరాల సెక్స్ మాత్రమే. సారీ, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. లివింగ్ టుగెదర్ అంటే అదొక్కటే కాదు మామయ్య. ఒకరినొకరు దగ్గరగా అర్థం చేసుకోవడం, ఒకరి కోసం ఒకరు స్పేస్ క్రియేట్ చేసుకోవడం. ఏ ఇవన్నీ పెళ్లిలో లేవా? ఎక్కడ మామయ్య, పెళ్ళైతే అప్పటి వరకు ఉన్న ప్రేమ ఉంటుందా? ఎంతమంది ఉంటున్నారు? అదేమంటే సొసైటీ కోసం తప్పట్లేదు అంటున్నారు. మన లైఫ్ మావయ్య, వేరే వాళ్ళ కోసం మన లైఫ్ని అడ్జస్ట్ చేసుకోవడం ఎందుకు? మన వల్ల పక్క వాళ్ళకి హాని జరిగినంత వరకు మనకి ఇష్టం వచ్చినట్టు ఉండడంలో తప్పలేదు. మేము చేసే పని వల్ల ఎవరికి ఎటువంటి నష్టం కలుగుతుందని మేము అనుకోవట్లేదు. ఏమరా మీరు లైఫ్లో మీలా ఇష్టం వచ్చినట్టు బ్రతకడం మాకు చేత కాదు, అలా అలవాటైపోయింది. పోనండి, మీరన్నా మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి. ఏ అప్డేట్ లేకుండా ఉన్నా మేము, మీది అలవాటు కావట్లేదు. ఆల్ ద బెస్ట్. అబ్బబ్బా సుబ్బు, ఏం చెప్పావు సుబ్బు? నాకు ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది. ఒక నిమిషం. యూఆర్ ఎ ఫిలాసఫర్ సుబ్బు. ఇంక పార్, ఇదో 10 సార్లు చూస్తే మా మావయ్యనేంటి మా మేనేజర్ని కూడా కన్విన్స్ చేసేయచ్చు. ఏంట్రా కాల్లో మాట్లాడుతుంటే నీ గోల? ఇంట్లో వాళ్ళతో గొడవ పెళ్లి గురించి. ఏ కంగారు పెట్టేస్తున్నారా? ఎప్పుడు చేస్తారని అడుగుతున్నా. ఈ మధ్య అమ్మాయిలకి రిక్వైర్మెంట్స్ టూ మచ్గా పెరిగిపోతున్నాయి. మొన్న ఒక పిల్ల 2 yearsలో 3 companies మారాం, మ్యానో రీజన్ వై అని అడుగుతుంది. దానికి అవసరమా? నన్ను ఇంటర్వ్యూ చేసినోడు కూడా అడగలేదు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే బోలెడు జీతాలు, బొచ్చెడు సంబంధాలు వస్తాయనుకున్నాం, కానీ ఇక్కడ చూస్తే కళ్ళ కింద నలుపు, ఒంట్లో కొవ్వు తప్పితే ఏం రావట్లేదు. అయినా అంత తొందర ఏంట్రా, కొన్ని రోజులు ఎంజాయ్ చేయి. ఏమంత వయసు అయిపోయిందని నీకు? నీకు అలా అనిపిస్తుందా బాబు? ఇప్పటికే ఎప్పుడో పుట్టినట్టు అనిపిస్తుంది నాకు. రేపు పెళ్ళైతే ఎందుకు పుట్టానా అనిపిస్తుంది. ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేయక ఎందుకురా కోరి కొరివితో తలదూకుంటానంటావు? బా చెప్తారులే. మరి అదే మండేది, సింగిల్గా ఉన్నప్పుడు రాని కష్టాలు పెళ్ళి అయితే ఎందుకు వస్తాయి? కన్నా సింగిల్గా ఉండడం అంటే పార్క్లో నడవడం లాంటిది. ఎక్కడికి వెళ్ళాలో ఎంతవరకు వెళ్ళాలో తెలుస్తుంది. అదే పెళ్ళంటావా ఫారెస్ట్లో నడవడం లాంటిది. ఎటు వెళ్ళాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఎటు వెళ్తే ఏం జరుగుతుందో తెలీదు. అలానే వెళ్ళకుండా ఆగిపోయావు అనుకో, దేనికో దానికి బ్రేక్ఫాస్ట్ అయిపోతావు. చూసావా 100 ఏళ్ళు. హలో, అరే నేను మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను, బాయ్. ఓకే యా. ఈ పెళ్ళి అయిన వాళ్ళంతా ఇంతే, భయపెట్టేస్తున్నాను నన్ను. అయినా నీకు పెళ్లి కాలేదు కదా, నువ్వెలా చెప్తున్నావు? చిన్న తేడా అంతే. నువ్వు అఫీషియల్గా బుక్ అవుతున్నావు, నేను అన్అఫీషియల్గా నెట్కి వస్తున్నాను.
ఇప్పుడు ఏంటి, నీకు పెళ్లిలో ఉన్న ప్రాబ్లమ్స్ తెలియాలి అంతే కదా? సార్ యువర్ ఆర్డర్ సార్. సార్ యువర్ ఆర్డర్. సూపర్ ఉంది. బాగుందా? మ్మ్. నేను కూడా నీకు కావాల్సినప్పుడు చేసి పెడతానులే. కానీ నీకు రాదు కదా. పర్లేదు, నేర్చుకొని చేసి పెడతా. నీకోసం ఆ మాత్రం చేయలేనా? సో స్వీట్. ఇలా రా. చాలా బాగుంది. బాగుందా? చాలా. అంత బాగుందా? మ్మ్. ఇదెందుకు మిగిల్చడం? ఇది కూడా తినే. అది చేసింది పని మనిషి. నేను చేసినప్పుడు ఒక్కసారైనా బాగుందని చెప్పావా? బాగుందనే కదా అన్నాను. గీత అమ్మొస్తుంది. అవునా? ఇప్పుడా సుబ్బు చెప్పేది? నిన్న చెప్పుంటే పార్లర్కి వెళ్ళి వచ్చేదాన్ని కదా. సరే, మార్నింగ్ పికప్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళు. చట్నీస్కెళ్ళి అటు నుంచి సిటీ అంతా చూపించి ఇంటికి వద్దాం. నేను ఆంటీకి శారీ తీసుకుంటా. ఫస్ట్ టైం కలుస్తున్నా కదా. సరే. గీత అమ్మొస్తుందంట. ఆ? మొన్నే కదా 3 months బ్యాక్ వచ్చారు. ఇలా వస్తూ పోతూ ఉంటే మన ప్రైవసీ ఏమైపోను? నేను అసలే ఆఫీస్ వర్క్ వల్ల అలసిపోయి ఉన్నాను సుబ్బు. నేనేం చేయలేను. ఇది టూ మచ్ సుబ్బు. హలో హలో, వచ్చేది మా అమ్మ కాదు, మీ అమ్మ. ఆ? ఆగు. నువ్వు అన్ని అనవసరమైన ఖర్చులు చేస్తున్నావు. ఏది పడితే అది కొనద్దు. ఏది కావాలో అదే తీసుకుందాం. ముందు ఆ క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేయమని చెప్పా కదా. ఆ క్రెడిట్ కార్డు వాడకు. ఎక్కడికి వెళ్ళిపోయావు? అన్నీ నేనే మోసుకురావాలా? ఏంటి ఏదో అనవసరమైనవి కొన్నట్టు చూస్తున్నావు? అన్నీ అవసరమైనవే. $5,400. కట్టు. నన్ను చూస్తావే. నా దగ్గర అంత డబ్బులు లేవు. కార్డు ఉంది గాతి. సుబ్బు, సుబ్బు. ఏంటి ఏంటది? గ్రాసరీస్ లిస్ట్. ఆల్రెడీ తీసుకున్నాం కదా. అంటే అవి తీసుకునేటప్పుడు ఇది చూడడం మర్చిపోయాను. ఇది టూ మచ్. ఏంటి నేనేదో కావాలని చేసినట్టు చేస్తావు? నువ్వెప్పుడు ఇంతే. ఏంటి, దీనికి కూడా బిఫోర్ ఆఫ్టర్ కావాలా? గర్ల్స్ ఎప్పుడు ఇంతే. 20 ముక్కలేని బిర్యానీ ఎట్టుంటాది? పెళ్ళైతే జీవితం గట్లుంటాది. నీళ్లు లేని నుయ్యిలా పాడుపడ్డ మేడలా, బక్సు ఉన్న కోడులా హైకు లేని బతుకులా. పెళ్ళాం నిన్ను మార్చుతుంది వెదవల. నక్కోరాబాయ్ షాదిసుదా మతుబన్, గాడీకో సీదా గరాజుకో మతుబేజ్. షూస్ కింద చూయింగ మెట్టుంటాది. పోరుతో పోరు కూడా అట్టుంటది. చెప్పాలనుకున్నా చెప్పలేవు, చెప్పావో నువ్వింకా బతకలేవు. నవ్వాలని అనుకున్నా నవ్వలేవు, నీకు నచ్చింది నువ్వు అసలు చెయ్యలేవు. చెప్పావో చేశావో నలిపేస్తది నిన్ను రోటీలో పచ్చడిగా. వేండ తంబి వేండ, కళ్యాణం వేండ, కాళ్ళు కట్టి కడలిలో కుడిక వేండం. హలో, ఏం చేస్తున్నావు?
మా ఓడు ఒకడు పెళ్ళొద్దంటుంటే ప్రోస్ చెప్తున్నాను. ప్రోస్ చెప్తున్నావా కాన్స్ చెప్తున్నావా? మా వల్ల మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయా? చెప్పు. నీకెలా తెలుసు? తమరు తమ ఫోన్ కట్ చేయడం మర్చిపోయారు. అంటే నువ్వు ఇక్కడ జరిగిందంతా విన్నావా? ఆల్మోస్ట్. పాటలు మళ్ళీ రా ఇంటికి చెప్తా. ఎందుకే నవ్వుతావు? వాళ్ళు చెప్పిందంతా నిజం అనుకుంటున్నావా? వాళ్ళు మాత్రం స్టార్టింగ్లో ఉన్నట్టు ఎప్పుడు ఉంటారనుకుంటున్నావా? మనకి ఉన్న ఇలాంటి స్టోరీలు. సుబ్బు, హ్మ్. ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలా? అవునా? హలో రే, నేను ఇవాళ రావట్లేదురా, మీరు కానివ్వండి. ఎనీథింగ్ ఫర్ యూ నాన్న. సుబ్బు, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అసలు కుదరదు. నేను పక్కా లోకల్ నేను పక్కాలో. సుబ్బు, ఏమైంది? వేలు తెగింది సుబ్బు. వేలు తెగిందా? నిన్నెవరు చేయమన్నారు ఇవన్నీ? ఫుడ్ ఆర్డర్ ఇస్తా కదా. చూసా ఒక హృదయాన్ని. సుబ్బు, ఏంటి? వేలు తెగింది సుబ్బు. వంట చేస్తే వేలు తెక్క కాలు తెగుతుందా ఏంటి? త్వరగా చెయ్యి, నాకు ఆకలేస్తుంది. హలో, ఎన్నానా? బిజీగా ఉన్నావా? పర్లేదు చెప్పు. ఏం లేదు, ఐ వాంట్ టు ఈట్ ఎ బ్రౌనీ విత్ యూ. ఇప్పుడా? వర్క్లో ఉన్నావా? సారీ, క్యారీ ఆన్. ఆహా, అలా ఏం లేదు, పర్లేదు మాట్లాడచ్చు. మాట్లాడచ్చు కదా. ఇంకా చెప్పు. ఇంకేంటి? దా వెళ్దాం. ఎక్కడికి? బ్రౌనీ తినాలందన్నావు కదా. పక్కనే ఉన్నట్టు వెళ్దామా అంటున్నావు? పక్కన లేకపోవచ్చు, కానీ నీ దగ్గరే ఉన్నా. ఎక్కడా? మీ ఆఫీస్ కింద. దా. సుబ్బు, you're crazy. హలో సుబ్బు, ఏం చేస్తున్నావు? ఆఫీస్లో ఏం చేస్తారు గీత? వర్క్ చేస్తున్నాను. షల్ వి గో ఫర్ బ్రౌనీ? మన శాలరీలో సగం శాలరీ నీ బ్రౌనీలకే వెళ్ళిపోతుంది గీత. వీకెండ్ వెళ్దాంలే. బాయ్. ఛీ, ఇచ్చినట్టే. సుబ్బు, నేను ఆఫీస్కి వెళ్తున్నా. సుబ్బు, సుబ్బు. ఏరా
స్ట్రాంగ్గా మైల్డా? ఏదో ఒకటి కలపరా. ఇల్లుగాలో ఒకటి ఏడుస్తుంటే మిక్సింగ్లోకి ఐస్ క్యూబ్స్ కావాలన్నాడు ఇలాంటి వాడు. ఐస్ క్యూబ్స్ మర్చిపోయాను. Geeta, తీసుకో. What happened, Ray? Look really dull from morning. Is everything okay? మన బ్యాచ్లో నువ్వే లక్కీ ఫీల్ అనుకుంటాం కదరా మేమంతా. ఏం లక్కేనా మొహం. తల్లి నన్ను ఫాలో అయ్యి మీరు నాలా అవ్వకండి. Huh? నాలా ఎవరు బాధపడకూడదు. అసలు ఏమైందిరా? ఎనీథింగ్ పర్సనల్? మా మొహాలకి పర్సనల్స్ కూడాను. సింగిల్గా ఉన్నప్పుడే నయం, లైఫ్ చాలా బాగుండేది. సింగిల్గా ఉండడం అంటే స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయడం లాంటిదిరా. రిచ్గా లగ్జరీగా ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. మరి జంటగా ఉండడం అంటే? సముద్రంలో ఈదడం లాంటిది. ఈత్తు ఉండలేం, ఈదకుండా ఆగలేం. ఎన్ని రోజులైందే నేను ఇలా నవ్వి. లేస్తే గొడవ, కూర్చుంటే గొడవ. సమ్ టైమ్స్ అసలు ఏ గొడవ లేకపోతే నాకేది తోచకుండా అయిపోతుంది. Hey, that's neat. Don't drink it like that. అయ్యో. Oh God. ఏముందిరా బావా, అసలు ఒకటి చెప్పు. జనరల్గా ఎవరికైనా టెన్షన్ వస్తే ఏం చేస్తారు? దమ్ము కొడతారు. అమ్మాయిల గురించిరా. ఈ మధ్య వాళ్ళు కూడా కొడుతున్నారుగా. గీత గురించి. ఓ, గీత గురించా? ఏం చేసింది బావా? గోర్లు కొరుకుతుంది. వెరీ బ్యాడ్. అయినా గోర్లు కొరికితే అంత ఫీల్ అయిపోవాలా? కొరికేది నా గోర్లు. ఓ, పొద్దున్న లేస్తున్న ఎవడైనా సుప్రభాతంతోనో ప్లెజెంట్ మ్యూజిక్తోనో డే స్టార్ట్ చేద్దాం అనుకుంటాడ్రా. కానీ నాకు గీత పాడే దండకంతో స్టార్ట్ అవుతుందిరా. అసలు ఇవాళ మార్నింగ్ ఏమైందో తెలుసా? గుడ్ మార్నింగ్ గీత. గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు కొంచెం ఎర్లీగా వెళ్తున్నట్టున్నావు? ఏమైనా స్పెషలా? ఏ అడుగుతుంటే రెస్పాన్స్ లేదు? ఏంటి? అదే ఏమైనా స్పెషలా అని అడుగుతున్నా. ఆఫీస్లో అవుటింగ్ ఉంది, ఓకే. త్వరగా వెళ్ళాలి. ఇంట్లో ఎలాగో స్పెషల్స్ లేవు, ఆఫీస్లో ఉన్న వాటికైనా వెళ్ళాలి కదా. వాట్? కమ్ అగైన్. నీకు వినపడింది సుబ్బు. ఎంతకాలం అని ఒక్కదాన్ని ఎదురు చూస్తూ కూర్చోవాలి? ఎదురు చూస్తూ కూర్చోవడం ఏంటి? అర్థం కాలేదు. అర్థం కాదు సుబ్బు, నేను పడే అవస్థ నీకు అర్థం కాదు. అసలు ఎప్పుడన్నా అర్థం చేసుకోవాలని ట్రై చేస్తే కదా నీకు అర్థమయ్యేది. బీ స్ట్రైట్ గీత. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకు తెలీదా సుబ్బు? ప్రతిరోజు నువ్వు ఏ టైంకి వస్తావో తెలియక నీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటున్నాను. మనతో పాటు ఇంట్లో ఉండే ఒక మనిషి రోజు ఎప్పుడొస్తాడో ఏ టైంకి వస్తాడో అని ఎదురు చూస్తూ ఉండడం ఎంత నరకమో నీకు తెలుసా? ఇంత జరుగుతున్నా నీకేం పడినట్టు ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, ఇష్టం వచ్చినప్పుడు పోతావు. అర్థం లేకుండా మాట్లాడు గీత. ఆఫీస్లో డెడ్ లైన్స్ ఉంటే నేనేం చేయను? డెడ్ లైన్స్ నీకు ఒక్కడికే కాదు బాబు, ప్రపంచంలో నువ్వు ఒక్కడవే జాబ్ చేయట్లేదు, మేము కూడా చేస్తున్నాం. మరి తెలుసు కూడా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నాను? అరే చిరాకు తెప్పించుకో పొద్దు పొద్దున్నే. దట్స్ ఆల్ సుబ్బు. నా బాధను అర్థం చేసుకున్నప్పుడు నీతో ఉండడం వేస్ట్. నేను నీతో ఉండలేను. ఉండలేకపోతే ఎలా ఎన్నిసార్లు బెదిరిస్తావు? దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అరే ఆఫీస్లో అంత కష్టపడి పనిచేస్తుంటే టైం స్పెండ్ చేయలేదని సెల్ఫిష్గా ఆలోచిస్తే ఎలా? ఎవడు ఆపట్లేదు ఇక్కడ. వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నేను నీకు సెల్ఫిష్గా కనిపిస్తున్నానా? థ్యాంక్ యూ సుబ్బు. గుడ్ బై ఫర్ ఎవర్. నీ ఏంటి? ఐ హేట్ యూ సుబ్బు. ఐ రియలీ హేట్ యూ. నువ్వు ఇది వరకులా లేవు, మారిపోయావు. యూ డోంట్ లవ్ మీ ఎనీమోర్. ఐ కెన్ సీ దట్. ఎవరు మారారో చూసుకో. మాకు వచ్చి చెప్పడం గుడ్ బై అండి. గుడ్ బై ఏంట్రా? వస్తున్నా అని చెప్పా కదా, ఏమంత కొంపలు కూలిపోతున్నాయని. పెట్టావు 10 నిమిషాలు వస్తున్నా. ఏంటి ఐఐటి అనేసావా? మరి అనరా, నిద్ర సరిగ్గా పోక అసలే చిరాగ్గా ఉంటే టైం స్పెండ్ చేయలేదు, సినిమాకి తీసుకెళ్ళలేదని గోల్ చేస్తుంటే ఎలా తట్టుకునేది? అందుకే చెప్పేశా ఐ హేట్ యూ అని. నేను ఐ హేట్ యూ అంటే వాడు కూడా ఐ హేట్ యూ అనేస్తాడా? అంటే నేనంటే ప్రేమ లేనట్టేగా. ప్రేమ ఉంటే ఐ హేట్ యూ అని ఎందుకు అంటుందిరా? పోయింది గుడ్ బై అంటూ. గుడ్ బై అన్నానే కానీ మళ్ళీ పిలుస్తాడని ఎంత ఎదురు చూసానో తెలుసా? అంత చేసింది. అట్లీస్ట్ ఒక ఫోన్ లేదు. రోజు ఫోన్ చేసి తిన్నావా, టైంకి తిను అని అడిగేది. ఇప్పుడేమైంది? మార్నింగ్ నుంచి ఫోన్ వస్తుందని ఎంత ఎదురు చూసానో తెలుసా? పిలుస్తాడని వెయిట్ చేయకుండా నేనే ఒకసారి వెనక్కి వెళ్ళి ఉండాల్సింది.
అప్పటికి వెళ్ళానే. వాడు కోపంతో ఏంటి అనేసరికి గుడ్ బై అని చెప్పి వచ్చేసా. Very bad. సరే తను చేయలేదు, నేనన్నా చేసి ఉండాల్సింది కదా. ఇగో మేలీగో. అసలు ఎప్పుడైనా ఫోన్ చేసిన అలవాటు ఉంటే కదా ఇప్పుడు మాట్లాడడానికి. అదేంటోరా, కొత్తలో 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసుకుని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు 10 నిమిషాలు మాట్లాడాలంటేనే చిరాకు వచ్చేస్తుంది. ఏదో చికాకులో అరిచేశానే. అదేంటో స్టార్టింగ్లో ఏమన్నా బాగుండేది. ఆఫీస్ నుండి ఎంత లేటుగా వచ్చినా వెయిట్ చేయాలనిపించేది. ఇప్పుడేమైంది నాకు అలా అరిచేశాను. Cool, cool. పాపం గీత బాగా ఫీల్ అయి ఉంటుంది కదరా. కొంచెం ఓపిక పట్టాల్సింది. అట్లీస్ట్ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాల్సిందిరా. తను చేయకపోతే నేను చేసి ఉండాల్సింది కదా. రోజూ ఫోన్ చేసేదాన్ని. ఈరోజు చేయకపోతే ఎంత ఫీల్ అయి ఉంటాడు. ఇప్పుడు నువ్వు చేయొచ్చు కదా. ఏంటి? ఆ గ్లాస్ ఇలాగి. అదే అంత ఆలోచించే బదులు ఇప్పుడు నువ్వు చేయొచ్చు కదా. అవును కదా, చెప్పా కదా, ఇగో మేలీగో. బిజీ వస్తుంది. ఈ టైంలో ఎవరితో మాట్లాడుతుంటాడు? Call waiting, or లేదు, బిజీ టోన్ వస్తుంది. maybe he's getting some other call. Try after 2 minutes now. The number you have called is currently not reachable. ఏంట్రా ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు? వీడేంట్రా ఈ టైంలో? ఎవరు? యా శ్యామ్, టెల్ మీ. యా శ్యామ్, ఎవ్రీథింగ్ గాట్ ఫిక్స్డ్ అండ్ ఐ రన్ ద టెస్ట్ కేస్ ఆల్సో. ఈడమ్మా అయిపోయాడు ఈ నా చేతిలో. రే శాంతి శాంతి. ఏంట్రా శాంతి శాంతి? ఏమనుకుంటున్నావురా నీ గురించి? వాట్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఇంగ్లీష్. మళ్ళీ ఫోన్ బిజీ వస్తుంది. ఇలా కాదు, నేను సుబ్బుని డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి. బాయ్. ఏ ఈ టైంలోనా? నేను రానా? పర్లేదు, నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను. ఏంట్రా మైండ్ యూ టంగ్? నీ అయ్యా పొట్టిసాలేగా. లాస్ట్ 6 months కష్టపడి కేటీ ఇవ్వకపోయినా ప్రాజెక్ట్ ఒక అలైన్మెంట్లోకి తీసుకొస్తే లాస్ట్లో చిన్న స్టేటస్ మెయిల్ పెట్టలేదని అరుస్తావా? పెడితే ఏం చేస్తావురా? అంతా నువ్వే పొడి చేసినట్టు డబ్బా కొట్టుకుంటావా? నువ్వే చెప్పు. అర్థం కావాలని అన్నాను బే. ఏంట్రా నువ్వు మాత్రం మార్నింగ్ 11కి వచ్చి 3కి దొబ్బేస్తావా? మేము మాత్రం ఎంత లేట్ అయినా సరే బక్స్ వెళ్ళాలా? కాపురాలు కూలిపోతున్నాయి ఇక్కడ. రే నీ మంచి కోసమే చెప్తున్నా, రేపు మాత్రం నువ్వు ఆఫీస్ రాకరా. రే వచ్చావో సచ్చావే. చల్పే నీ అయ్యా చాదనేం చేసుకో. ఏంట్రా బీప్ సౌండ్ వస్తుంది? వాయిస్ రికార్డ్ చేస్తున్నావా? ఓ అమ్మో, నా వాయిస్ కూడా రికార్డ్ అయింది ఏంటి? కట్ చేశారు రా దెబ్బకి. చా వీడి గొడవలో పడి గీతకు ఫోన్ చేయడం మర్చిపోయాను రా. రేయ్ యువర్ ఆన్ హై. లేదు లేరా, వాడి దెబ్బకి దాగింది మొత్తం దిగిపోయింది. ఐమ్ ఓకే, సీ యూ టుమారో. టుమారో కాదులే రే, 1 week వరకు నేను ఆఫీస్కే రాను. ఓకే బాయ్ బాయ్ బాయ్. సరే, నువ్వు కోపడ్డాను, నేను కోపడ్డాను. లెట్స్ కాంప్రమైజ్. అదేంటది అంత ఈజీగా తేల్చేసావు? నేను చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాను.
ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చావు? చెప్పు. నేనెందుకు చెప్పాలి? మరి నేనెందుకు చెప్పాలి? నువ్వే కదా ఫస్ట్ కోపడ్డావు. నువ్వే కదా గెట్లొస్తున్నావు. నువ్వు చెప్పకు, నేను చెప్పను. ఒక పెట్టేసుకుందాం, ఓకేనా? ఇంటి దగ్గరికి ఎవరు ఫస్ట్ వెళ్తారో వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు సారీ చెప్పాలి. నాతో పన్ను కాస్తున్నావా? చూద్దామా? చూద్దాం. నేనే ఫస్ట్. ఐ లవ్ యూ. ఓయ్, ఇది చీటింగ్. నువ్వు ఐమ్ సారీ కదా చెప్పాల్సింది. సరే. వద్దు. ఐ లవ్ యూ. ఐ బాండ్. ఐ లవ్ యూ టూ. సుబ్బు, నాకు ఆకలేస్తుంది. డోర్ ఓపెన్ చేయి. సరే సరే. ఏమైంది? కీస్ పోయాయా? మర్చిపోయినట్టున్నాను. 1 సెకండ్. నాకు ఆకలేస్తుంది ఏరా. సుబ్బు. 1 మినిట్. ప్లీజ్. ఆడు ఫోన్ ఎత్తట్లేదురా. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేద్దాం. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి మేడపైన కూర్చొని చందమామని చూస్తూ తిందాం. చేప కూడా లేదురా మన దగ్గర. నా దగ్గర స్కార్ఫ్ ఉంది సుబ్బు. దా దా దా. చూడు ఎంత బాగుందో. సుబ్బు, ఒకవేళ నేను రాకపోయి ఉంటే ఏం చేసేవాడివి? వచ్చి బతిమలాడేవాడిని. గుడ్. అప్పటికీ రాకపోతే కాళ్ళు పట్టుకునేవాడిని తల్లి. అవసరమా ఇప్పుడు అని? పట్టుకుంటావా సారి? అదిగో ఆ స్టార్ చూడు. సుబ్బు, సుబ్బు, గీత, ఏంటి నీ సాక్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తావు? ఇంట్లో ఒక్క పని కూడా చేయవు, అన్నీ నేనే చేసుకోవాలి. అది మర్చిపోయినట్టున్నాను. పో సుబ్బు. గీత గీత, ఇంట్లో ఏమైనా చేంజ్ కనపడుతుందా? చేంజా? మామూలుగానే ఉందిగా. ఏం కనిపించట్లేదా? మార్నింగ్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇందులో చేంజ్ ఏముంది? అలా కాదు, నాకు ఆకలేస్తుందుండు. నన్ను అడిగితే నేను చేసి పెడతా కదా గీత. అబ్బా, నేనున్నా కదా. చా. యూటిలైజ్ మై సర్వీసెస్. ఏంటి కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు? అరే చిన్నగా ఇలా ఇవ్వు, నేను వేస్తా. ఏం అక్కర్లేదు. ఫస్ట్ ఇది చెప్పు. మార్నింగ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళేసరికి ఇక్కడ అన్ని బట్టలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా? ఈ టేబుల్ అంతా చిందరవందరగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఓ అదా, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేనే సర్దెళ్ళాను. ఎవరికి పట్టపోయినా నాకు తప్పదు కదా. ఇదంతా నువ్వే చేసావా? ఏం అన్నిసార్లు అడుగుతున్నావు? కొంపతీసి నువ్వు కానీ సర్దావేంటి? మరి ఇదంతా ఎవరు సర్దారనుకుంటున్నావు? ఆహా, ఏంటి సుబ్బు విషయం? తుడుచుకునేటవాళ్ళు ఆరేను కూడా ఆరేవు, ఇప్పుడేంటి ఇల్లంతా సర్ది పెట్టావు? ఊరుకో గీత, మన ఇంటి పనులు మనం కాబట్టి ఎవరు చూసుకుంటారు? అయినా బిజీగా ఉండి చేయను కానీ, లేకపోతే నేను చేయనా చెప్పు? అబ్బాబ్బాబ్బా, యా చెప్పడం మర్చిపోయాను.
రేపు నైట్ మనం క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నాం. సో మార్నింగ్ రిసార్ట్కి వెళ్ళి నైట్ డిన్నర్ చేసి ఇంటికి వద్దాం. వీకెండ్ మనం బాగా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? ఈడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? చెప్పరా రాఘవ్. బెంగళూరు వెళ్ళాలి. ఎక్కడికి? బెంగళూరా? ఎప్పుడు? మార్నింగ్ కల్లా ఆడ ఉండాలి. మార్నింగ్ అక్కడ ఉండాలా? నాకు కుదరదురా, బాయ్. కావాలంటే మీరు వెళ్ళండి. అరే నాకు కుదరదని చెప్పాను కదా, కావాలంటే మీరు వెళ్ళండి. బాయ్. ఏం పని పాట ఉండదు అదోళ్ళకి. ఏమైంది సుబ్బు? ఏం లేదు లేరా, ఆఫీస్ ఫోన్ కాల్. రేపు బెంగళూరులో ఏదో ఆఫీస్ మీటింగ్ ఉందంట, క్లయింట్ మీటింగ్. నేను వచ్చి ప్రెజెంటేషన్ ఇవ్వాలంట. వేస్ట్ ఫెలోస్. మరి వెళ్ళి ఇవ్వచ్చు కదా. ఊరుకో గీత, నాకు రాక టైం వచ్చింది, నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా కదా. అరే బాబు, మీరు నన్ను దొబ్బకండి. నేను రానని చెప్పాను కదా. మహా అయితే ఏమవుద్ది, ఒక ఆన్సైట్ పోద్ది. హెల్లే, కావాలంటే జాబ్కి రిజైన్ చేసి పాడదొప్పుతాను. చికాకు పెట్టేస్తున్నారు. ఏం పని పాట ఉండదు అదోళ్ళకి. మరీ అంత అర్జెంట్ అయితే వెళ్ళి రావచ్చు కదా. నో వే, ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్ళేది లేదు. నైట్కి ఏం తిందాం? ఆర్డర్ చేసిన ఫుడ్. అబ్బా ఏంటి వీళ్ళు. అయ్యా హే, మా మేనేజర్ లే. టెల్ మీ శ్యామ్. సుబ్రహ్మణ్యం, యు ఆర్ గోయింగ్ టుమారో రైట్? యు నీడ్ టు బి దేర్ బై 9 o'clock. నో శ్యామ్, ఐ ఆల్రెడీ టోల్డ్ దెమ్. వై డోంట్ యూ అసైన్ టు సమ్వన్? No, you should go there. అసైన్ టు ఉదయ్ రైట్? You should go there. ఓకే, గివ్ మీ సమ్ టైమ్. I don't know that and all. You should be there and you need to give the presentation. యా ఐ లెట్ యూ నో. Okay. ఓకే. చా, ఏమైంది సుబ్బు? నేనే వెళ్ళాలని ఆర్డర్ చేస్తున్నాడు. నేను వెళ్ళను, ఏం చేస్తాడో చూద్దాం. మహా అయితే ఏమంది, వేరే జాబ్ చూసుకుంటాను. ఎందుకు సుబ్బు రిస్క్? వెళ్ళు. మరీ అంత అర్జెంట్ కాకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు అడుగుతారు? అంతే అంటావా? మరి వెళ్ళనా మరి? హ్మ్, మరి మనం ఏమో అనుకున్నాం. మనం ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళు. అవును, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? ఇప్పుడే, రేపు పొద్దునే క్లయింట్ మీటింగ్ అంట. మరి టికెట్స్? వాళ్ళు ఆల్రెడీ బుక్ చేస్తారంట. అయినా నాకు చెప్పకుండా ఎట్లా బుక్ చేస్తారు? నేను వెళ్ళను పో. అరే దా, ప్యాక్ చేసుకుందు గాని. వెళ్ళాలంటావా? నిన్ను కాని పిలిచారని ఎందుకు ఓవర్ చేస్తున్నావు? వెళ్ళు. బాయ్. వెళ్ళు. ఓకే బాయ్. సరే వెళ్ళు. ఏడ్రా వీడు. అగో వచ్చాడు. రేయ్, ఏంటి అప్పుడే మొదలెట్టేశారు? ఎన్నిసార్లు ఎవరికి కాల్ చేశారా? ఎవరు చేస్తాం? నీకే. ఏం మాట్లాడారా? గోవాకి వెళ్ళిపోతున్నాం అని చెప్పాంగా, ఇంకా 5 నిమిషాలు అంటే వెళ్ళిపోయేవాళ్ళమే. ఫోన్ మర్చిపోయినరా. బా, గీత కాల్ చేస్తుండ్రా.